తెలంగాణలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు హస్తంగూటికి చేరగా తాజాగా కేటీఆర్ ప్రధాన అనుచరులు జంపింగ్ కు సిద్దమవుతున్నారు. హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. దీంతో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. కేటీఆర్ ప్రధాన అనుచరుడు హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారనే సమాచారం వస్తోంది. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు రామ్మోహన్. గతంలో ఎప్పుడు కేటీఆర్ వెంటే ఉండే రామ్మోహన్ కొన్ని రోజులుగా కేటీఆర్ సమావేశాలకు హాజరు కావడం లేదు. కాంగ్రెస్ నుంచి సికింద్రాబాద్ లేదంటే మల్కాజ్గిరి లోక్సభ నుంచి పోటీ చేసేందుకు బొంతు రామ్మోహన్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రైట్, ఇక బీఆర్ఎస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయని చెప్పాలి. ఒక్కొక్కరుగా పార్టీ వీడటానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 30 మంది ఎమ్మెల్యేలు తమకు టచ్ లో ఉన్నట్లు కాంగ్రెస్ నేతలు అంటుంటే, ఇప్పుడు మేయర్ అలాగే మాజీ మేయర్ కూడా పార్టీ వీడబోతున్నట్లు తెలుస్తోంది. మేయర్ విజయలక్ష్మి అలాగే మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా పార్టీ మారుతారంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనిపైన క్లారిటీ తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం మా బ్యూరో చీఫ్ నరేందర్ అడిగి. నరేందర్, రైట్ గాయత్రి, తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఒక పక్క లోక్సభ ఎన్నికలు మరో 2.5-3 నెలలు ఉన్న నేపథ్యంలో అధికార పార్టీ వైపు ప్రధాన ప్రతిపక్షమైనటువంటి గులాబీ పార్టీ నుంచి చేరికలు స్టార్ట్ అయినట్టుగానే కనిపిస్తుంది. ఇప్పటికే రేవంత్ రెడ్డిని పలువురు ఎమ్మెల్యేలు ఈ మధ్య కాలంలో కలిశారు. దాని తర్వాత సీరియస్ డిస్కషన్ నడిచింది. మేమెవరూ పోవట్లేదని బయటికి చెప్తున్నప్పుడు కూడా ఖచ్చితంగా వాళ్ళు పార్టీ మారడం కోసమే అనేటువంటి చర్చ అయితే నడుస్తుంది. దాంట్లో ఒకళ్ళిద్దరు మాత్రం పక్కా పార్టీ జంప్ అవుతారు, ఇప్పుడు కాకపోయినా తర్వాత నేను లోక్సభ ఎన్నికల సమయం వరకైనా జంప్ అవుతారని ఒక చర్చ అయితే జరిగింది. అయినా దీని తర్వాత కేసీఆర్ కట్టడి చేసేందుకు ఎవరు కూడా సొంతంగా కలవకూడదు, పార్టీ లైన్ దాటి ఇష్టానుసారంగా కలవకూడదు, ఎంత అధికారిక పనులు ఉన్నప్పటికీ కూడా సెక్రటరియట్ లో ఎక్కడో కలవాలి తప్ప ఇండ్లకి వెళ్లి కలవకూడదు అనేది కూడా కేసీఆర్ పదే చెప్పారు. అయినా కూడా ఆ మాటను ఇప్పుడు లెక్క చేయకుండా ప్రస్తుతం హైదరాబాద్ మేయర్ గా ఉన్నటువంటి విజయలక్ష్మి అలాగే బొంతు రామ్మోహన్ కూడా కలిసినట్టు కూడా తెలుస్తుంది. ప్రధానంగా అయితే బొంతు రామ్మోహన్ విషయం క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. బట్ మేయర్ మాత్రం సీఎం రేవంత్ రెడ్డితో ఏకాంతంగా దాదాపు అరగంటకు పైగా కలిసి మాట్లాడుకున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ కలయికకు ప్రధాన కారణం పార్టీ మారడమే అనేది కూడా ప్రధానంగా వినిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా చాలా మంది ఇదే విషయాన్ని ధృవీకరిస్తున్నారు. ఖచ్చితంగా జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా త్వరలోనే రాబోతున్నాయి. అదే సమయంలో ఆమె కూడా అటు ఎంపీగా కూడా చేయడానికి ఇంట్రెస్ట్ గా ఉంది అనేటువంటి ప్రచారం కూడా జరుగుతోంది. ఎందుకంటే ప్రస్తుతం ఆమె మేయర్ గా ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం ఆమె రాజ్యసభ సభ్యుడు అయినటువంటి కేశవరావు కూతురు. ఇక్కడ ప్రధాన ఈక్వేషన్ ఏంటంటే మున్నూరు కాపుకు సంబంధించినటువంటి సామాజిక వర్గం ఒక ఎత్తు అయితే, ప్రధానంగా బీసీలో ప్రధానమైనటువంటి ఎక్కువ జనసంఖ్య కలిగినటువంటి దాంట్లో ఉండడంతో పాటు ముదిరాజు, యాదవ, గౌడ్స్ తో పాటు మున్నూరు కాపు కూడా ప్రధానమైనటువంటి ఈక్వేషన్ ఉంది. సిటీలో కూడా అట్లాంటి ఓట్లు కూడా చాలా ఉన్నాయి. అంతేకాకుండా కేశవరావు దాదాపు ఏళ్ల తరబడి కాంగ్రెస్ పార్టీలో పనిచేసి అటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి కేశవరావు ఫ్యామిలీ మెంబర్ కాబట్టి ఒకవేళ బొంతు రామ్మోహన్ కూడా ఇదే ఈక్వేషన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా బొంతు రామ్మోహన్ గాని మేయర్ గా ఉన్నటువంటి విజయలక్ష్మి గాని చేరడం ద్వారా ఖచ్చితంగా కేశవరావు కూడా ఆటోమేటిక్ గా వచ్చే అవకాశం ఉంటుందని కూడా కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తోంది. ప్రధానంగా అయితే వీళ్ళిద్దరూ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వైపు మళ్ళడానికి ప్రధాన కారణం ఇక్కడ పార్లమెంట్ ఎన్నికలు రావడమే. ప్రధానంగా అటు సికింద్రాబాద్ గాని మల్కాజ్గిరిలో 2 సీట్లు గ్రేటర్ పరిధిలో ఉన్నాయి. జిహెచ్ఎంసీ పరిధిలో వీళ్ళిద్దరు కూడా ఎంపీగా ట్రై చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది సీరియస్ గా. ప్రధానంగా మేయర్ గా పనిచేసినటువంటి బొంతు రామ్మోహన్ లాస్ట్ టైం మొన్న రీసెంట్ గా జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఉప్పల్ టికెట్ ఎక్స్పెక్ట్ చేశాడు, కానీ బీఆర్ఎస్ పార్టీ తిరస్కరించి వేరే వాళ్ళకి ఇచ్చింది. అంతకంటే ముందు కూడా అడిగాడు, అప్పుడు కూడా ఇవ్వలేదు. కాబట్టి తెలంగాణ ఉద్యమం తర్వాత వెంటనే వచ్చినటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ గా అవకాశం ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ ఆనాడు. బట్ అయినప్పటికీ కూడా ఆయనకు అంత అసంతృప్తిగానే ఉంది, బీఆర్ఎస్ అంటుముట్టగానే ఉంటున్నాడు. గడిచిన ఈ మధ్యకాలంలో జరిగినటువంటి సమీక్ష సమావేశంలో కానీ తెలంగాణ భవన్ కూడా అంతగా రాని పరిస్థితి రామ్మోహన్ ఉంటున్నాడు. అయితే ఇదే పరిస్థితిలో విజయలక్ష్మి కూడా ప్రస్తుతం మేయర్ గా ఉన్నప్పటికీ కూడా ఆమె కూడా పార్టీకి అంటుముట్టనట్టుగా ఉంటున్నారు అనేది కూడా ఒక చర్చ జరుగుతోంది. బట్ కీలకమైనటువంటి సమావేశాల్లో మాత్రం హాజరవడం తప్ప
పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ ఉండడం లేదన్న ఒక చర్చ కూడా జరుగుతుంది. ఎప్పుడైనా మా పార్టీ మారొచ్చు అన్నట్టు సంకేతాలు ఉన్నాయి. దీంతో పాటు బాబా ఫసీద్ను కూడా పార్టీ మారుతారన్న ఒక సంకేతాలు కూడా వినపడుతున్నాయి. చూడాలి, అది కూడా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఏదైనా కూడా కేటీఆర్ కు ప్రధానంగా అనుచరుడుగా ఉన్నటువంటి బొంతు రామోహన్ ఇప్పుడు అదేవిగా మున్సిపల్ శాఖ మంత్రిగా గతంలో పనిచేశాడు కాబట్టి విజయలక్ష్మి కూడా అదే కేటగిరీ కిందకి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా జిహెచ్ఎంసీ పడుతుంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళిద్దరు కూడా కేటీఆర్ కు చాలా దగ్గర సన్నిహితులుగా వ్యవహరించినటువంటి సందర్భంలో వాళ్ళిద్దరు కూడా పార్టీని వీడుతారనే ప్రచారం గులాబీ పార్టీకి షాక్ గా మనం చెప్పొచ్చు. అదే సమయంలో ప్రస్తుతం తాటికొండ రాజయ్య కూడా మాజీ ఎమ్మెల్యేగా డిప్యూటీ సీఎం గా కూడా పనిచేసినటువంటి తాటికొండ రాజయ్య కూడా వరంగల్ నుంచి కాసేపటి క్రితం కూడా ఆయన చెప్పడం జరిగింది. నేను కూడా పార్టీ మారే ఆలోచనలో ఉన్నానని కూడా చెప్పడం జరిగింది. పార్టీ విధానాలు నచ్చక సరైనటువంటి గౌరవం లేదంటూ కూడా ఆయన కూడా చెప్పినటువంటి సందర్భం. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కూడా రేవంత్ రెడ్డిని కలవడం, ఇదంతా కూడా గులాబీ పార్టీకి షాకుల మీద షాకులు కలిగిస్తున్నట్టు అర్థమవుతుంది. మరోపక్క కేసీఆర్ అంత సీరియస్ గా ఎమ్మెల్యేలకు చెప్పినప్పటికి కూడా, పార్టీ నేతలకు చెప్పినప్పటికి కూడా లైన్ దాటి రేవంత్ రెడ్డిని కలుస్తుండడం సీక్రెట్ గా, ఇదంతా కూడా ఖచ్చితంగా పార్టీ మారేందుకు ఉద్దేశంగానే అనేటువంటి చర్చ జరుగుతుంది. ఎందుకంటే లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా మంచి ఫలితాలు రావాలనేది కూడా కాంగ్రెస్ ఒక టార్గెట్ గా పెట్టుకుంది. ఖచ్చితంగా 10 స్థానాలకు ఏమాత్రం తగ్గకూడదని కూడా ప్లాన్ చేస్తుంది. అదే సమయంలో ఇప్పుడు లోక్సభకు గనక ఆపరేషన్ స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా అది జిహెచ్ఎంసీ ఎన్నికల వరకు కూడా ఇక్కడ బాగా వేయొచ్చు. ఎందుకంటే మొన్న లాస్ట్ టైం కేవలం 2 మాత్రమే వచ్చాయి జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ పార్టీకి. కనుక ఇది ఖచ్చితంగా ఈసారి అనూహ్యంగా పెంచుకోవాలి. మేయర్ పీఠాన్ని కూడా కైవసం చేసుకోవాలంటే ఇప్పటి నుంచే బీసీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సామాజిక వర్గాలను దగ్గర చేసుకోవాలి. అదే సమయంలో ఇక్కడ లోక్సభలో అత్యధిక స్థానాలు ముందుగా జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి ఈ 2 స్థానాలని కైవసం చేసుకోవాలి. లోక్సభ స్థానాలను కూడా ప్లాన్ చేస్తుంది. వచ్చే వాళ్ళలో ఒకరిద్దరికి బయట నుంచి వచ్చే పార్టీకి కూడా లోక్సభ టికెట్ ఇవ్వాలన్నట్టు ఆలోచిస్తుంది. మరొకటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఒక లోక్సభ టికెట్ ఇవ్వాలనుకుంటుంది. కనుక ఎవరు బలమైనటువంటి వ్యక్తులు ఏందనేది ఆచితూచి వ్యవహరించి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వాలనేటువంటి ప్లాన్లు అయితే ఉంది. అయితే నరేందర్, మనం రీసెంట్ గా చూసాం 4 ఎమ్మెల్యేలు కూడా రేవంత్ ని కలిసి వచ్చారు. ఇలా పార్టీ మారతారని అనుకునే లోపే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం, మేము పార్టీ మారట్లేదని చెప్పడం చూసాం. సో వీళ్ళు రేవంత్ రెడ్డిని కలిసినంత మాత్రాన పార్టీ మారుతున్నారు అనుకోవాలా? ఖచ్చితంగా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే మధ్యకాలంలో మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి 4, అందులో కేసీఆర్ జిల్లాకు సంబంధించిన వాళ్ళు, హరీష్ రావు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తుల్లో టార్గెట్ చేసి రేవంత్ రెడ్డి వాళ్ళని ఉచ్చులో బిగించాడు. ఖచ్చితంగా వాళ్ళని మచ్చిగా చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడి నుంచి ఆపరేషన్ ఆకర్ష్ పొలిటికల్ సర్కిల్లో వినపడింది. ఎందుకంటే ఎప్పుడైనా మేము పార్టీని కూలగొడతాము, చేస్తాము, అది ఎక్కువ కాలం ఉండదు అన్నటువంటి పరిస్థితి కొంతమంది ఆఫ్ ది రికార్డ్ చెప్పారు. కొంతమంది ఆన్ రికార్డ్ లో కూడా ఈ పార్టీ ఎంతకాలం ఉండదు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పినటువంటి సందర్భాల్లో ఆపరేషన్ ఆకర్ష్ ని మెదక్ జిల్లా నుంచే స్టార్ట్ చేశారని కూడా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడారు కొంతమంది. అయితే వాళ్ళు కొంతమంది ఇప్పటివరకైతే ప్రస్తుతం మేము పార్టీ మారట్లేదని చెప్తున్నప్పుడు కూడా వాళ్ళతో పాటు వాళ్ళే కాకుండా ఇంకా సిటీకి సంబంధించినటువంటి హైదరాబాద్ సంబంధించిన కొంతమంది గతంలో కాంగ్రెస్ లో చాలా సీనియర్ లీడర్ గా చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు ఒకరిద్దరు ఖచ్చితంగా పార్టీ మారుతారని ఒక చర్చ అయితే జరుగుతుంది. వాళ్ళు ఇవాళ రేపా లోక్సభ ఎన్నికల లోప ఎప్పుడైనా పార్టీ మారొచ్చు, మంత్రి పదవి ఆశించే వెళ్తున్నారనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. సిటీలో ఉన్నటువంటి ఒక మాజీ సీనియర్ లీడరు మంత్రిగా కూడా పనిచేసినటువంటి వ్యక్తి కనుక అట్లాంటి వాళ్ళు, అలాగే ప్రకాష్ గౌడ్ లాంటి వ్యక్తి, ఇట్లా కొంతమంది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో టచ్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా విజయలక్ష్మి గాని, బొంతు రామ్మోహన్ గాని, ఇట్లా బాబా ఫసీద్దీన్ గాని, ఇట్లా మరికొందరు కూడా పార్టీలో కనుక చేరే అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ కు సిటీలో షాక్ మీద షాక్ జరిగినట్టే పరిస్థితి ఏర్పడుతుంది. ఖచ్చితంగా ఇవన్నీ నివారించేందుకు బీఆర్ఎస్ చాలా సీరియస్ ప్రయత్నాలు చేస్తుంది. ఈ మధ్య కాలంలో ఈ అన్ని విషయాల మీద కేటీఆర్ కూడా స్పందించారు. పోయే వాళ్ళు పోని, ఉండే వాళ్ళని ఉండని, మరి ఎక్కువ బతలాట కలుసుకోవట్లేదు అనే విషయం కూడా ఆయనే బయటకు చెప్పినట్టు కూడా తెలిసింది. బట్ చూడాలి అంతిమంగా ఈ మొత్తం వ్యవహారాన్ని పార్టీ మారే లేదా పక్క చూపు చూసే వాళ్ళను మీద ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటారు, కలిసే వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ ఉంటుంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. రైట్ నరేందర్, థ్యాంక్ యూ.